హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మన కిచెన్లో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ వచ్చేలాగా సెట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో సెండ్ అవుతుందండి. నేను మసాలా రుబ్బుకుంటున్నాను. ముందుగా దీనికోసం పల్లీల పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకున్నానండి. అలాగే 2 కట్ చేసుకున్న టమోటాలు యాడ్ చేసుకున్నాను. ఇందులోకి బాగా కడుక్కున్న అల్లం ముక్కల్ని 4 తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి దాల్చిన చెక్క 1 ముక్క, అలాగే లవంగాలు 3 లవంగాలు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లము వెల్లుల్లి రుబ్బుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మనము అల్లం పేస్ట్ వేసుకోవడం కంటే ఇలా రుబ్బి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కూర అనేది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం పొడి, అలాగే ధనియాల పొడి, మీరు తీసుకునే వంకాయలను బట్టి క్వాంటిటీని పెంచుకోవచ్చు లేక తగ్గించుకోవచ్చు అండి. ఇది మొత్తం మిశ్రమాన్ని ఒకసారి రుబ్బుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వంకాయల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా రుబ్బి మిక్సీ పట్టుకున్నాను. వంకాయలు తీసుకొని బాగా శుభ్రపరచుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వంకాయలకి మనం ఆల్రెడీ రుబ్బి ఉంచుకున్న మసాలాలను తీసి ఒక్కొక్క దానికి దట్టించుకోవాలి. ఇలా మధ్యలో మసాలా మొత్తం బాగా పట్టేలాగా వేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం వంకాయలకి అన్నిటికీ పెట్టుకోవాలి. గుత్తి వంకాయ కనుక ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, ముద్దలోకి, అలాగే వెజిటేబుల్ రైస్ లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లో చేసిన టేస్ట్ వస్తుందండి గుత్తి వంకాయ కూర అనేది ఈ విధంగా చేశారంటే. మీరు ఇలా మొత్తం వంకాయలకంతా మసాలా మొత్తం దట్టించుకున్న తర్వాత మనము స్టవ్ పైన ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మొత్తం వంకాయలకి మొత్తం మసాలా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. అందులోకి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి, మనం ఆల్రెడీ మసాలా పట్టి ఉంచుకున్న వంకాయలను తీసి ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకోవాలండి. వంకాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గుండెకి చాలా హెల్త్ మంచిదండి ఈ వంకాయలు తినడం అనేది. ఈ విధంగా మొత్తం వంకాయల్ని ఆయిల్లో వేసుకొని ఇలా తిప్పుకుంటూ మెల్లమెల్లగా వేడి చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే వంకాయ మొత్తం మ్యాక్సిమం 70% వరకు ఉడికిపోవాలండి ఆయిల్లోనే. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వాటర్ పెట్టుకున్నా ఇలా ఆయిల్లో మాత్రమే ఉడికించుకునేయండి, చాలా బాగుంటుంది. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చేసుకోండి. వంకాయ కర్రీ అనేది ఇంకా వేరే టేస్ట్ ఏది రాదండి, అంత బాగుంటుంది. కూరగాయల్లో వంకాయ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తము ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము వంకాయలకు పట్టి మిగిలిన మసాలా మొత్తము ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పట్టదండి, ఆల్రెడీ మ్యాక్సిమం ఉడికిపోయి ఉంటుంది వంకాయ అనేది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తము పచ్చివాసన పోయే వరకు తిప్పుతూ వేయించుకోండి. తిప్పుకొని అలాగే పెట్టుకున్నామంటే కింద మాడిపోతుందండి మసాలా మొత్తము. ఇప్పుడు మిక్సీ జార్లోనే ఆ మసాలా మొత్తం కడుక్కొని 1 జార్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 7 to 8 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడికిని ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మసాలా మొత్తం గుత్తి వంకాయకి పట్టి ఉంటుంది. చాలా టేస్టీ